కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఆత్మీయముగా మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. శారీరకంగాను దేవుని కృప వలన క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. ఈరోజు ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైనటువంటి సందేశమును మనమంతా నేర్చుకుందాం. మనుష్య సమాజంలో అనేక పర్యాయములు కొన్ని మాటలను మనం కొందరు వ్యక్తుల నోట వింటూ ఉంటాం. అవి బంధాలను కలుపుతూ మాట్లాడే మాటలు. వారికి మనకు ఎటువంటి సంబంధం లేకపోయినా వారు ఒక బంధాన్ని మనతో కలుపుతూ ఉంటారు. ముఖ్యంగా అన్న అని, తమ్ముడు అని, అక్క అని, చెల్లి అని, తల్లి అని, తండ్రి అని, లేక కొన్ని పర్యాయాలు బాబాయ్ అని, ఇలా కొన్ని వరసలు వారు కలుపుతూ వారికి మనకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఆ వరసలతో మనలను పిలుస్తూ ఉంటారు. ప్రేమతో వరస పెట్టి పిలవటం అనేది సహజం. అయితే ఏ ప్రయోజనం లేకుండా వారు మన నుండి ఏ లాభాన్ని ఆశించకుండా వరస కలుపుతున్నారంటారా? ఈరోజు మనుషులను మనం అధ్యయనం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా లాభం లేనిది ఏ పని చేయరు అన్నట్టుగా కనిపిస్తోంది. వారికి లాభం లేకుండా ఏ పని చేయరు. ఆత్మ సంబంధమైన లాభము కొరకు పనిచేస్తే అది చాలా గొప్ప విషయం. కానీ జానెడు పొట్టను పోషించుకోవటానికి లోక సంబంధమైనటువంటి లాభం కోసం పనిచేస్తే అది స్వార్థంతో పనిచేసినట్టు, మనలను మోసం చేయటానికి వారు పన్నాగం పన్నుతున్నట్టు. ఈ విషయాన్ని మనుషుల మధ్య మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా రాజకీయ నాయకులను గూర్చి మనం ఆలోచన చేస్తే, ప్రచారం మొదలు పెడుతున్నప్పుడు, ఎన్నికలు వస్తున్నాయనుకోండి, ప్రచారం మొదలు పెడుతున్నప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఉపయోగించేటువంటి పదాలు ఏంటంటే అన్నలారా, తమ్ముళ్ళారా. అతడు వయస్సులో పెద్దవాడైతే తమ్ముళ్ళు అని పిలుస్తాడు. అతడు వయస్సులో కాస్త చిన్నవాడైతే అన్నలు అని పిలుస్తాడు. కొంతమంది నేను కూడా మీ కుటుంబంలో ఒకణ్ణే అంటారు. ఏమంటారు? నేను కూడా మీ కుటుంబంలో ఒకణ్ణి. మీ కుటుంబంలో ఒక సభ్యునిగా నన్ను చూడండి అంటూ ఉంటారు. మీ కుటుంబ బాధ్యత నాది అంటారు. మీ ఇంటిలో పెద్ద కొడుకును నేనే అంటారు. ఎవరు? మనతో ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా, మన బంధువే కాకపోయినా, రాజకీయాలలో వారు పోటీ చేస్తున్నారు కనుక, ఒక పదవిని వారు ఆశిస్తున్నారు కనుక, ఒక రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రజలందరితో, ఒక దేశంలో అయితే దేశ ప్రజలందరితో వారు ఏ విధంగా సంబోధిస్తారంటే, వరసలు పెట్టి, వరసలు కలుపుతూ అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, అమ్మలారా, మీ కుటుంబంలో నేను కూడా ఒకణ్ణి, మీ కుటుంబంలో నేను కూడా ఒకణ్ణి, మీరు నాకు తల్లితో సమానం, మీరు నాకు చెల్లితో సమానం, మీరు నాకు తమ్ముడితో సమానం, మీరు నాకు అన్నతో సమానం, ఇలా వారు బంధాలను కలుపుతూ ఉంటారు. అయితే ప్రేమతో, ఆప్యాయంగా, మనతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక చక్కని పిలుపును అతడు పిలుస్తున్నాడంటే, మనతో అతడు ఒక చక్కని బంధాన్ని కలుపుతున్నాడంటే అది చాలా ఆనందించదగినటువంటి విషయం. ఈ రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడు అనేవి పట్టింపు లేదు, ఎటువంటి తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఒరవడిలో ఉన్నారు.
ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే ఇదే ఒరవడిలో ఉన్నారు. వారు మనకు మేలు చేస్తే అంతకంటే కావలసినదేముంది? మనలను అన్న అని పిలిచిన, మనలను తమ్ముడు అని పిలిచిన, మనలను అమ్మ అని పిలిచిన, అక్క చెల్లి అని పిలిచిన, మనకు మేలు చేస్తానంటే మనకు అంతకంటే ఆనందించదగినటువంటి విషయం ఇంకేముంది? కానీ ఈ పిలుపులన్నీ కూడా కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. అవునా కాదా చెప్పండి? ఎన్నికలు వస్తున్నాయంటే ఈ పిలుపులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు అయిపోయాయి అనుకోండి, ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచిన తర్వాత వారికి అధికార పీఠం దక్కుతుంది. గెలిచిన తర్వాత అధికారాన్ని చేపట్టిన పిదప సొంత కుటుంబంలో ఉన్నవారినే పరాయి వారిగా చూస్తున్నటువంటి వారు రాష్ట్రంలో లేక దేశంలో ఉన్న ప్రజలను తమ వారిగా చూసుకోగలరా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వారి సొంత కుటుంబాలలో ఉన్నవారితోనే వారికి పడదు. వారి సొంత కుటుంబంలో ఉన్నవారినే వారు చక్కగా చూసుకోలేని పరిస్థితి, వారిని ప్రేమించలేని పరిస్థితి, వారికి సేవ చేయలేని పరిస్థితి. అలాంటిది వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకాన్ని వారు ప్రేమించగలరా? పదవి దక్కేంత వరకు ఎన్నికలలో ఆ ప్రచార సమయంలో అందరినీ, మిత్రులు లేదు, శత్రువులు లేదు, ప్రతి ఒక్కరిని కూడా పిలిపే కదా, పిలిస్తే పోయిందే ఉంది అనుకుంటూ అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా, తాతలారా, అవ్వళ్ళారా, మీ అందరికీ సంబంధించిన వాడను నేను, మీ కుటుంబంలో నేను ఒకడిని అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ టీవీ మాధ్యమాలలో, పత్రికా మీడియాలో మీరు ఆ పదాలను చూస్తూనే ఉన్నారు. ఇదిగో ఒక నాయకుడిగా నేను మీ కుటుంబానికి సంబంధించిన వాడను, మీ కుటుంబంలో ఒకడిని. మీ కుటుంబంలో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? అయితే నాతో పాటు 5 ఉన్నట్టు. ఈ మాటలు ప్రచారాలలో వారు వినియోగిస్తున్నప్పుడు చాలామంది అమాయకులు ఆ మాటలు నిజమే అని నమ్ముతున్నారు. ఎందుకు అమాయకులు అంటున్నానంటే, నిజమని నమ్మి వారిని గెలిపిస్తే గెలిచిన తర్వాత వారికి వీరికి సంబంధం లేదు. మరి వీరు అమాయకులు అయినట్టే కదా. నిజమని నమ్మి వారిని గెలిపిస్తే గెలిచిన తర్వాత ఒక అన్నలా, ఒక తమ్మునిలా, ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక అమ్మలా ఎవరైనా చూసుకోగలుగుతున్నారా? ఏ రాజకీయ నాయకుడైనా చూసుకోగలుగుతున్నాడా? అంటే వీరు వరస పెట్టి పిలుస్తున్నటువంటి ఈ పిలుపులన్నీ కూడా కొంతకాలానికి సంబంధించినవి, వీరి స్వార్థానికి సంబంధించినవి. వీరు గెలవగానే, వీరు అధికార పీఠం ఎక్కగానే ఆ పిలుపులన్నీ, ఆ వరసలన్నీ మర్చిపోతారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ప్రజలంతే. వారు నాకు అన్నలేంటి, వారు నాకు తమ్ముళ్ళేంటి, వారు నాకు అక్కలేంటి, వారు నాకు చెల్లెళ్ళేంటి, వారు నాకు అమ్మలేంటి అంటారు. ఒకవేళ ఓడిపోయిన వారైతే ప్రతిపక్షానికి వారు మిగిలిపోతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారు నాకు అన్నలేంటి, వారు నాకు తమ్ముళ్ళేంటి అనుకుంటూ ఉంటారు. మరలా గెలవాలనే తాపత్రయం ఉంటే కనుక, మరలా ప్రచారం చేసుకోవాలంటే కనుక ఈ పదాలను మరలా వినియోగిస్తారు. ఎంత తెలివిగా ఈరోజు మనుషులు ఆలోచిస్తున్నారో చూడండి. ఎంతో కుయుక్తిగా వారు మాట్లాడుతున్నారో చూడండి. ఎంత ఆప్యాయంగా పిలిచారు. అన్నా అని పిలిచారు, తమ్ముడు అని పిలిచారు, అక్క అని పిలిచారు, చెల్లి అని పిలిచారు, అమ్మ అని పిలిచారు. నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి, నా కొడుకు ప్రధానమంత్రి అవ్వాలి అని ఒక తల్లి ఆలోచించి వెళ్ళి ఓటేస్తుంది. ఓటేసిన తర్వాత ఈ తల్లిని పట్టించుకోవలసిన కొడుకు కనుమరుగైపోతున్నాడే. అసలు కనిపిస్తాడా? ఫోటోలలో తప్ప ఎప్పుడైనా కనిపిస్తాడా? ఒకవేళ ఈ తల్లికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంలో ఆ కొడుకు ఆదుకుంటాడా? మీరు గమనించండి. ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అనేవి తేడా లేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కోవకు సంబంధించిన వారుగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ పిలుపుల వెనక స్వార్థం ఉంది. ఇలా పిలవకుండా వారు చేయదలిచిన మంచిని చెప్పి
ఎన్నికల్లో పోటీ చేయొచ్చుగా. ఇదిగో నేను ఈ మంచిని మీకు చేస్తాను, ఈ కార్యక్రమాలను మీ మధ్య నేను నెరవేరుస్తాను అని వారు చేయగలిగినవే చెప్పి ఎన్నికల్లో వారు నిలబడొచ్చుగా, పోటీ చేయొచ్చుగా. లేదు, వారు ఇటువంటి రంగులు అద్దుతున్నారు. పిలుపులు, వరసలు, బంధాలు, ఈ రంగులు అద్ది వారు ప్రచారాలలో పాల్గొంటున్నారు, ఎన్నికలలో గెలుస్తున్నారు. ప్రియులారా, దీని అంతటి వెనుక స్వార్థం ఉంది, మనిషి యొక్క స్వార్థం ఉంది. అయితే స్వార్థం లేకుండా మనలను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా, వారితో పాటు మనలను సమానంగా చూసుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు ఒక్కడేనండి. ఈ విషయం మనుషులకు అర్థం కాలేదండి. అమాయకులైన వారు మోసగాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్ముతున్నారు, వారికి ఓటేస్తున్నారు, వారిని గెలిపిస్తున్నారు, వారిని ధనవంతులను చేస్తున్నారు. కానీ పరలోకమందున్న దేవుడు, మీరు నా కుటుంబంలోనికి రావాలి, మీరు నా పిల్లలు అని ఆయన స్వచ్ఛమైన పిలుపును అందిస్తున్నప్పుడు ఆయన పిలుపును మాత్రం ఎవరు వినటం లేదు. ఆయన దగ్గర స్వార్థం ఉంటుందా? మనలను పాడు చేయాలనే ఆలోచన ఆయనకుంటుందా? మనలను ఏదో ఒక స్వార్థ ప్రయోజనానికి వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన ఆయనకుంటుందా? మన వలన ధనము సంపాదించాలనే ఆలోచన ఆయనకుంటుందా? ఏమీ ఉండదు. ఆయన నిస్వార్థపరుడు. ఆయన ఎంతో తగ్గిపోయి ఉన్నత లోకమందు, ఊర్ధ్వలోకమందు ఉన్నటువంటి పరలోకమందున్న దేవుడు ఎంతో తగ్గిపోయి, మన కొరకు ఎంతో తగ్గిపోయి మనలను ఏమని పిలుస్తున్నాడంటే, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలుగా ఉండగలరా? నా కుటుంబంలోనికి మీరు రాగలరా? ఒక మనిషి ఈరోజు మీ మధ్యకు వచ్చి నేను మీ కుటుంబంలో ఒకడినని చెబితే ఆ మనిషి యొక్క మోసపు మాటలు మీరు వింటున్నారు. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన మాటలను మీరు విన్నారా? మీ కుటుంబంలోనికి దేవుణ్ణి ఆహ్వానించగలుగుతున్నారా? దేవుని కుటుంబంలోనికి మీరు వెళ్ళగలుగుతున్నారా? దేవుడు నిస్వార్థంగా మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు వినగలుగుతున్నారా? ఆ పిలుపుకేమైనా మీరు విలువనివ్వగలుగుతున్నారా? ఈరోజు కోటానుకోట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నాయకులు పలుకుతున్నటువంటి మోసపు మాటలకు వారు బలైపోతున్నారు. ఆ వంచన మాటలను వారు నమ్ముతున్నారు. నీవు నా అన్నవు, నీవు నా తమ్మునివి అంటే ఆ వంచన మాటలను వారు నమ్ముతున్నారు. వారు అధికారం పొందేంతవరకే ఈ మాటలన్నీ ప్రేమతో వలుకుబోస్తారు. అయితే ఒకసారి వారు అధికారాన్ని పొందిన తర్వాత ఈ మాటలకు వారికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ దేవుడు అలా కాదు. మీరు నిజంగా సత్య సంబంధులుగా నా వాక్యమును మీరు పాటించి నా కుటుంబంలోనికి మీరు రావాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మన మేలు కోరి తన కుటుంబంలోనికి మనలను ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు మనుష్యులు వారి మేలును బట్టి, వారి స్వార్థాన్ని బట్టి ప్రజలతో బంధాలను కలుపుకుంటున్నారు, ఆ తర్వాత మర్చిపోతున్నారు. కానీ దేవుడు అలా కాదు. మన మేలును కోరి, ఎటువంటి స్వార్థం లేకుండా మనము రక్షింపబడాలని ఆయన మనలను తన కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద శరీరధారిగా దేవుని వాక్యమును ప్రచురము చేయుచున్నప్పుడు ఆయనను చూడగోరి శరీరమును బట్టి తల్లిగా, సహోదరులుగా పిలువబడిన వారు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆయన చుట్టూ చాలామంది జనసమూహాలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఆయన మాటలు, ఆయన బోధలు వింటున్నారు. వీరందరినీ దాటుకొని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వెళ్ళటానికి శరీరమును బట్టి తల్లిగా ఎంచబడినటువంటి మరియ గారు, అలాగే ఆయన తరువాత పుట్టినటువంటి మిగిలిన వారు సహోదరులు, వారు బయట ఉండిపోయారు. ఆ జనసమూహములకు బయట ఉండిపోయారు. ఇప్పుడు ఆయన దగ్గరకు ఈ సమాచారం వచ్చింది. నీ తల్లియు నీ సహోదరులు నిన్ను కలవాలని వారు ఎదురు చూస్తున్నారు, దూరంగా ఉండిపోయారు అని ప్రభువుతో చెప్పినప్పుడు, ఆ సమాచారం ఆయన విన్నప్పుడు ఆయన పలికినటువంటి ఆ ప్రత్యుత్తరాన్ని చూడండి. ఆయన ఏమంటున్నారో చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు ఎటువంటి స్వార్థం లేకుండా మనుష్య జాతి అంతటిని తన కుటుంబంలోనికి ఏ విధముగా ఆహ్వానించుచున్నాడో ఇప్పుడు ఈ మాటలను బట్టి మీకు అర్థమవుతుంది.
స్వార్థం లేని ఆయన పిలుపును మీరు ఒక్కసారి గమనించండి. ఎంతో ఉన్నతుడైనటువంటి ప్రభువు మన కొరకు తగ్గిపోయిన వాడై ఆయన ఏమంటున్నాడు చూడండి. లోకాసువార్త 8వ అధ్యాయము 19వ వాక్యం నుండి. లోకాసువార్త 8వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. ఈ వాక్య భాగాన్ని మీరు చక్కగా గమనించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుని వాక్యమును వింటున్న వారి ఎడల పలికినటువంటి మాటలను ఒక్కసారి మీరు గమనించండి. దేవుని వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తించువారు నా తల్లి నా సహోదరులు. లోకమును బట్టి శరీరపరంగా ఆయనకు తల్లి అయినటువంటి మరియ, ఆయన తరువాత పుట్టినటువంటి సహోదరులు, వారు ఆయనను కలవడానికి వచ్చారు. ఈరోజు లోకంలో మనుషులు ఎవరైతే రాజకీయాలలో ఉన్నారో వారినే మరలా ఉదాహరణగా తీసుకోగలిగితే, వారి యొక్క రక్త సంబంధికులు, వారి యొక్క బంధువులు ఎవరైనా ఉంటే వారిని ముందు స్టేజ్ ఎక్కిస్తారు. ఎందుకంటే ఇదిగో ఫలానా నాయకుని యొక్క తల్లిగారు, ఫలానా నాయకుని యొక్క బంధువులు, ఈ విధంగా వారికి పెద్దపీట వేస్తారు. మీరు చక్కగా ఆలోచన చేయండి. స్వార్థంతో నిండిపోయినటువంటి మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? నిస్వార్థపూరితంగా దేవుని సేవే పరమావధిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? ఆయన ఏం చేస్తున్నారు చూడండి. దేవుని వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తించుట చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. దేవుని వాక్యం అనగా సత్యము, దేవుని వాక్యం అనగా సత్యము. అంటే సత్యమును విని సత్యము ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో వారు నాకు సంబంధించిన వారు. ఒకవేళ సత్యమును వినకుండా సత్యము ప్రకారము నడుచుకొనకపోతే వారు నాకు సంబంధించిన వారు కారు. లోకమును బట్టి శరీర సంబంధముగా వారు నాకు సంబంధికులని మీరనుకున్న, దేవుని వాక్యమును విని దేవుని వాక్యము ప్రకారము నడుచుకున్న వారే నా తల్లియు నా సహోదరులు అని నిస్సందేహంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ తెలియజేశారు. ఇది పరలోకమందున్న దేవుని మనస్సు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములలో తండ్రిని బయలుపరిచారు, తండ్రి యొక్క మనస్సును తెలియజేశారు, తండ్రి యొక్క గుణగణాలను ప్రకటించారు, తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని చూపించారు. పరలోకమందున దేవుని యొక్క మనసు ఎటువంటిది? మనము ఎప్పుడైతే ఆయన మాటలను విని ఆయన మాటలలో ఉన్న సత్యమును విన్నవారమై గ్రహించిన వారమై ఆ సత్యము ప్రకారము నడుచుకుంటామో మనము ఆయన కుటుంబంలోనికి వెళ్ళిపోయినట్టే, మనము ఆయన కుటుంబంలోనికి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ ప్రభువారి మాటలు చూడండి. ఎవరైతే నా వాక్యము విని దాని ప్రకారము వారు ప్రవర్తిస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు. అంటే వారికి సంబంధించిన వాడను నేను, వారికి సంబంధించిన వాడను నేను. ఇక్కడ ప్రభు ఏమైనా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారా? లేదు, సత్య ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రభు ఏమైనా అందలం ఎక్కడం కోసం, అధికారాన్ని పొందడం కోసం, లేక లాభాన్ని ఆర్జించడం కోసం ప్రజలతో ఈ బంధాలను కలుపుతున్నారా? లేదండి. మనుషులను రక్షించు నిమిత్తం తాను అర్పింపబడు నిమిత్తం, బాగా ఆలోచించాలి, మనుషులను రక్షించు నిమిత్తం తాను అర్పింపబడు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు బంధాలను కలుపుతున్నారు. మనలను కాపాడగోరి
మనము నరకాగ్నికి తరలిపోకుండా మన బ్రతుకులను సత్యమందు నిలపడానికి ప్రభువైన యేసు తన్ను తాను అర్పించుకుంటూ మనతో బంధాన్ని కలుపుతున్నారు ఆయన. మనతో బంధాన్ని కలుపుతున్నారు ఆయన. కానీ ఈరోజు మనుషులలో మీరు చూడండి, వారు బంధాన్ని కలిపారంటే వారి యొక్క మాటల వెనుక చాలా స్వార్థం దాగి ఉంది. వారు మన నుండి లాభాన్ని ఆశిస్తున్నారు, ప్రయోజనాన్ని పొందగోరి వారి మాటలు చెబుతున్నారు. ఎప్పుడైతే వారు ఆ ప్రయోజనాన్ని పొందేస్తారో వారికి మనకు ఇక ఎటువంటి సంబంధం ఉండదు. కనీసం ఆ మాటలు కూడా వారు జ్ఞాపకం చేసుకోరు. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ఎంతో గొప్పది. మనుషులు స్వార్థప్రియులు. మనుషులు స్వార్థప్రియులు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ అంటూ మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారు. ఎందుకంటే మన దగ్గర ఓట్లు ఉన్నాయి కనుక మన దగ్గరకు వచ్చారు, మన నుండి వారు ఓట్లు అడుగుతున్నారు. ఎప్పుడైతే ఓట్లు అయిపోయాయో, ఆ ఎన్నికలు అయిపోయాయో, ఓటు వేసేసామో, మనతో ఇక వారికి ఎటువంటి సంబంధం లేదు. మీరే కదండి నన్ను తమ్ముడు అని పిలిచారు, మీరే కదండి మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉంటానన్నారు, హామీ ఇచ్చారు, వాగ్దానాలు చేశారు అని వారు గెలిచిన తర్వాత వారు చెప్పిన ఆ మాటలనే జ్ఞాపకం చేయడానికి వారి దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యను చెబుదాం అనుకుంటే వారు వినటానికి సమయమే ఉండదు. మన సమస్యలన్నీ సమస్యలుగానే మిగిలిపోతాయి. కానీ దేవుని దగ్గర అలా కాదు. దేవుడు మనలను రక్షిస్తున్నాడు, సత్యమందు మనలను నిలబెడుతున్నాడు. మన కొరకు తన కుమారుని అర్పించి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాడు. మనము దేవుని కుటుంబంలోనికి వెళితే రక్షింపబడేది మనం. మనము దేవుని కుటుంబంలోనికి వెళితే లాభపడేది మనం. ఎందుకంటే స్వార్థం లేనివాడు దేవుడు. స్వార్థం లేనివాడు దేవుడు. నిజానికి చెప్పాలంటే ఉన్నతమైనటువంటి లోకంలో ఆయన ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. మన తలంపులు చాలా నీచమైనవి. మనము ఎప్పుడూ కూడా పాపపు ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటాం. అలాంటిది మనలను రక్షించగోరి, మనలను పరిశుద్ధులు, నిర్దోషులుగా చేయగోరి ఆయన మనలను తన కుటుంబంలో కలుపుకోవడం ఏంటి? నిజానికి ఆయన యొక్క స్థాయి చాలా గొప్పది. ఆయన స్థాయి చాలా గొప్పది. మనుషులంటారా, ఈ భూమి మీద ఉన్న మనుషులంటారా, వీరు మానవ జాతికే సంబంధించిన వారు, వీరు కూడా భూమి మీదే ఉన్నవారు. వీరు మనలను ఒక ప్రేమ బంధంతో పిలిచి మనలను వారి కుటుంబంలో లేక మన కుటుంబంలో వారిని కలుపుకోవటంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే వీరందరూ మనుషులు. కానీ దేవుడు ఆయన తన కుటుంబంలో మనలను కలుపుతున్నాడంటే ఆయన ఎంత తగ్గిపోయాడో చూడండి. ఆయన ఎంత తగ్గిపోయాడో చూడండి. ఈ మాటలు మనకు చెప్పటానికి, ఈ మాటలలో ఉన్న సారాంశాన్ని మనకు అనుగ్రహించటానికి వ్రాయబడినటువంటి మాటలను మనం చూడాలి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. దేవుని సత్యమును మనకు అనుగ్రహించుటకు, సువార్తను మనకు ప్రకటించుటకు ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మనలను సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదు. ఈ మాట వ్రాయబడింది. వ్రాయబడకపోతే మనకు తెలియదు. వ్రాయబడకపోతే ఆయన మనలను సహోదరులని పిలిచాడు, సరే అనుకుంటాం. కానీ ఆయన మనలను సహోదరులని పిలవటంలో ఆయన ఎంత తగ్గిపోయాడో మనకు అర్థం కావాలంటే ఈ వ్రాయబడిన మాటలు మనం చూడాలి. ఏమని వ్రాయబడ్డాయి చూడండి. మనలను సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటే అవును, ఆయన ఉన్నతమందు ఉన్నటువంటి దేవుని కుమారుడు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, పాపరహితుడు,
జ్యేష్ఠ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువు మనలను సహోదరులు అని పిలవటం ఏంటి? నిజానికి అలా పిలవటానికి ఆయన ఎంతో తగ్గిపోవాలి. మనలను సహోదరులని పిలువటానికి ఆయన సిగ్గుపడలేదు. ఈరోజు స్వార్థంతో ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం మనలను సహోదరులని పోటీ చేస్తున్న వారు పిలిచినా వారు ఒకసారి గద్దెనెక్కిన తర్వాత మనలను సహోదరులని పిలవటానికి సిగ్గుపడతారు. బాగా ఆలోచిస్తున్నారా? ఓట్లు అడగటానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనలను సహోదరులు అని పిలవటానికి సిగ్గుపడని వారు ఎప్పుడైతే గద్దెనెక్కారో మనలను సహోదరులని పిలవటానికి సిగ్గుపడతారు. వారు నాకు సహోదరులేంటి అంటారు. ఎన్నికల ప్రచారంలో మన ఇంటికే వచ్చి క్రింద కూర్చొని వారు భోజనం చేస్తారు. మనతో పాటే భోజనం చేస్తారు. ఆ తర్వాత కనిపిస్తారా? ఎన్నికలు అయిపోయిన తర్వాత కనిపిస్తారా? వారు అధికారాన్ని చేపట్టిన తర్వాత కనిపిస్తారా? సిగ్గుపడతారు. అప్పుడు నేను వారితో కూర్చుని భోజనం చేయడం అంటే నాకు ఇంకేం పని లేదా అంటారు. నాకు ఇంకేం పని లేదా? ప్రభుత్వంలో ఉన్నవాడను, అధికారమును పొందినవాడను, నాకు ఇంకేం పనులు లేవా అంటారు. కనీసం ఏవైనా చిన్న చిన్న రోడ్లు ఇలాంటివి ప్రారంభోత్సవం చేయడానికి కూడా వారికి సమయం తీరికగా ఉండదు. ప్రియులారా, ఆలోచించండి. మరి ఎంత బిజీగా ఉండేవారు ఎన్నికల ముందు మన ఇంటికే వచ్చారు, మన వీధికే వచ్చారు, మనలను సహోదరులు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అని పిలిచారు. మన ఇళ్ళకే వచ్చి భోజనం చేశారు. ఇవన్నీ కూడా స్వార్థంతో కూడిన కార్యక్రమాలు. పరలోకమందున్న దేవుడు, ఆయన కుమారుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన మనలను సహోదరులను పిలుచుటకు సిగ్గుపడలేదు. చక్కగా చూడండి, వ్రాయబడిన మాటలను చూడండి. మనలను సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, ఈ సహోదరుల మధ్య నీ వాక్యమును ప్రచురము చేయుచున్నాను, నీ కీర్తిని గానము చేయుచున్నాను. వ్రాయబడినటువంటి మాటలను మనం చదువుతున్నప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఎంత తగ్గిపోయి తన్ను తానే రిక్తునిగా చేసుకొని మనలందరినీ సహోదరుడని పిలిచాడు. ఇదిగో దేవుని వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తించువారే నా తల్లియు నా సహోదరులు అన్నాడు. నిజంగా ఆయన తన కుటుంబంలోనికి నీతిని బట్టి మనలను పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళలేకపోతున్నామా? స్వార్థపరులైన వారు ఈరోజు వారి లాభం కోసం మనలను అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలుస్తుంటే మనం ఉప్పొంగిపోయి వారికి ఏదో మేలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని పిలుపును వినక మనుషుల స్వార్థపు మాటలకు లొంగిపోయినటువంటి వారందరూ కూడా నష్టపోతారు. ఎవరికైతే దేవుని యొక్క పిలుపు అర్థమవుతుందో, దేవుని కుటుంబంలోనికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలుగుతుందో వారి బ్రతుకులు నిలబడతాయి. వారు సత్యమందు ప్రతిష్ఠింపబడతారు. వారి ఆత్మలు రక్షింపబడతాయి. వారికి నిత్యత్వం అనే ఫలము దక్కుతుంది. కనుక ఈ సందేశము ద్వారా చక్కని గ్రహింపును మీరు కలిగిన వారై, దేవుని వాక్యమును అర్థం చేసుకున్న వారై, దేవుని కుటుంబంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రవేశించాలని, ఆ కుటుంబంలో ఉండి అనేక మందిని దేవుని కుటుంబీకులుగా మార్చాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు దయచేసిన ఈ వాక్య జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీ మాటల ప్రకారము ప్రవర్తించి మీ కుటుంబంలో ఉన్నవారమై, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన వారమై, ఆయన మమ్మను పిలిచిన పిలుపునకు తగినట్టుగా ప్రవర్తించి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మాకు సహాయం చేయండి. మనుషుల పిలుపులతో ఎంతోమంది మోసపోయారు. అవి నిజమనుకుని నమ్మి మోసపోయారు. కానీ తండ్రి, నిజముగా మీ గ్రంథమందు వ్రాయబడినటువంటి మీ సంగతులను గ్రహించిన పిదప ఏ బంధంతో వారు కలిసి ఉండాలో, ఏ కుటుంబంలోనికి వారు అడుగు పెట్టాలో
వారికి అర్థమవుతుంది. నాయన, ఈ మాటల ద్వారా ఆ సారాంశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు కృపావార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమగుచున్నది. వారంలో ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని సంగతులను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ని మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.